చూస్తే ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురం రహ్మత్పురం సర్కిల్లో వైఎస్సార్ స్తూపాన్ని టీడీపీ కార్యకర్తలు తొలగించారు. దీంతో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. బాలయ్య పద్మభూషణ్ పురస్కారం అందుకున్న సందర్భంగా హిందూపురంలో టీడీపీ శ్రేణులు పౌర సన్మాన కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగా హిందూపురం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో టీడీపీ నాయకులు దారికి అడ్డంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలకు అడ్డం వస్తుందని వీధి దీపాలను నందమూరి బాలకృష్ణ ప్రారంభించాలని, అదే ప్లేస్ లో వైఎస్సార్ స్తూపం కనబడకూడదని తొలగించారు. దీంతో హిందూపురం వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూపురం రహ్మత్పురంలో రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు. తొలగించిన వారు ఆ స్తూపం అదే స్థానంలో ఉంచే వరకు లేవమని రోడ్డుపై కూర్చున్నారు. పోలీసులు రోడ్డుపై నుంచి వైసీపీ నాయకులను తరలించాలని చూడడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతరం మున్సిపల్ అధికారులు మరుసటి రోజు అలాగే ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో వైసీపీ శ్రేణులు శాంతించి వెనుదిరిగారు. హిందూపురంలో మా వైఎస్ఆర్ స్తూపాన్ని దాదాపు 9:30 నైట్లో మున్సిపాలిటీ వారు వేయడం జరిగింది. ఎందుకని ప్రశ్నిస్తే ఈ లైటింగ్ కనిపిస్తుందా, ఈ లైటింగ్ ఇనాగరేషన్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే బాలకృష్ణ పర్యటన సందర్భంగా హిందూపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. హిందూపురం రహ్మత్పురం సర్కిల్లో వైఎస్సార్సీపీ స్తూపాన్ని టీడీపీ కార్యకర్తలు తొలగించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి ప్రసాద్ అందిస్తారు. సాయి ప్రసాద్. అనుష, హిందూపురంలో అయితే ఈ రోజు బాలకృష్ణ పర్యటిస్తున్నారు. ఎందుకంటే బాలకృష్ణకు పద్మభూషణ్ అవార్డు వచ్చిన సందర్భంగా ఈ రోజు హిందూపురం నగరంలో పెద్ద ఎత్తున భారీగా ఒక సన్మాన సభను కూడా ఏర్పాటు చేశారు. దీనికోసం భారీగా బ్యారికేడ్లు, దాదాపు 3,000 మందికి పైగా జనాలకు సరిపడా ఏర్పాట్లు కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే హిందూపురం అంతా కూడా మొత్తం పసుపుమయమైంది. తెలుగుదేశం పార్టీకి చెందిన ఫ్లెక్సీలు, బ్యానర్లతో పూర్తిగా నింపేశారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే ఇందులో భాగంగా హిందూపురం పట్టణంలోని ప్రధాన మొత్తం మెయిన్ సర్కిల్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా టీడీపీ నాయకులు దారికి ఫ్లెక్సీలను అడ్డంగా కట్టారు. అయితే ఫ్లెక్సీలకు అడ్డం వస్తుందని, అలాగే ఈ స్ట్రీట్ లైట్లను నందమూరి బాలకృష్ణ ప్రారంభిస్తారని ఆ చోటులోనే, అంటే వైఎస్ఆర్ స్తూపం ఉంది రహ్మత్పూర్ నగర్ లో, అక్కడ వైఎస్ఆర్ గతంలో ప్రారంభించి, అంటే నీటికి సంబంధించి హిందూపురానికి నీటి సరఫరాకు సంబంధించిన ఒక స్తూపాన్ని అక్కడ ఏర్పాటు చేశారు. అదే ప్రాంతంలోనే వైఎస్ఆర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. మొత్తం అక్కడ రహ్మత్పూర్ సర్కిల్లో దాని చుట్టూతా బ్యానర్లను, తెలుగుదేశం పార్టీకి చెందిన బ్యానర్లన్నీ కట్టేశారు. అక్కడ ఆ స్తూపం గానీ లేకపోతే వైఎస్ఆర్ విగ్రహం గానీ కనపడినివ్వకుండా మొత్తం దాన్ని కవర్ చేసేసి బ్యానర్లన్నీ కట్టించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అయితే ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు వచ్చి దాన్ని తొలగించాలని వారు అక్కడ ధర్నా చేపట్టారు. ఆ స్థానంలో ఖచ్చితంగా ఆ స్తూపాన్ని అక్కడే ఏర్పాటు చేయాలి అని చెప్పి వైఎస్ఆర్సీపీ నాయకులు బైఠాయించారు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు కూడా వాగ్వాదం చోటు చేసుకుంది. ఇద్దరికి ఒకరికొకరు తోపులాట కూడా చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో హిందూపురం పోలీసులు వచ్చి అక్కడికి వారి ఇరువురిని కూడా తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజు భారీ ఎత్తున ఎప్పుడు లేనంతగా కూడా ఈ రోజు భారీ స్థాయిలో బాలకృష్ణకు సన్మాన కార్యక్రమం చేపడుతున్నారు. ఎమ్మెల్యే అయిన తర్వాత ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్భంగా బాలకృష్ణకు సన్మానం చేయాలని, అలాగే బెంగళూరు నుంచి కూడా ప్రముఖులు కూడా వస్తున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ ను కూడా మళ్లించారు హిందూపురంలో. ఈ నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ వస్తున్న సందర్భంలో ఈ ఉద్రిక్తత చోటు చేసుకోవడం కూడా పోలీసులకు కొంచెం తలనొప్పిగా మారింది అనుకోవచ్చు అనుష. ఈ నేపథ్యంలోనే పోలీసులు వారిద్దరికి కూడా సర్ది చెప్పి పంపించారు. ఎందుకంటే రేపు, అంటే ఈ రోజు ఈ సభ ఉంది కాబట్టి ఈ నేపథ్యంలోనే ఈ సభ కోసం ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రేపు వాటన్నిటిని క్లియర్ చేసి
ఆ స్తూపాన్ని కూడా మళ్ళీ అక్కడే ఉంచుతాము, వైఎస్ఆర్ విగ్రహానికి కూడా ఎలాంటి అడ్డు లేకుండా చేపిస్తామని చెప్పేసి పోలీసులు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు నచ్చ చెప్పడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోవడం కూడా జరిగింది. ప్రస్తుతం అయితే హిందూపురంలో మొత్తం బ్యానర్లతో కలకలాడుతోంది. మరి కాసేపట్లో నందమూరి బాలకృష్ణకి సంబంధించి పద్మభూషణ్ అవార్డుకు సంబంధించిన సన్మాన కార్యక్రమం కూడా హిందూపురం నగరంలో జరగబోతోంది. అనుష. రైట్ సాయి ప్రసాద్, థ్యాంక్ యూ.